Good evening all. Today we are going to discuss about how to create a database with the help of existing database. So our aim is to create mainly database. So simply we can call it as active duplicate database creation. So this is our heading, active duplicate database creation. The simple command is duplicate target database to, for example, database name, anything we can create, that is prod db. Okay, production db, we can simply call it as prod orcl, simply prod orcl from active database. This is the command. So active duplicate command, how to create a database with help of simple command duplicate target database to prod orcl from active database. Whatever the active database, either testdb, whatever it may be, it will be convert to prod orcl. Okay, this is a very important simple command. To and from. Okay, to prod orcl is the target database name from active database. Okay, for this purpose, what are the minimum requirement? Either in the same server or in between two servers. The requirement, that means when we are going to create a database, either in the same server or in the different server, మనం database create చేసేది సేమ్ సర్వర్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకో వేరే సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వబోయే సర్వర్ వచ్చేసి ఐపీ అడ్రస్ 164 ఉంది చివరిలో, అంటే 192.168.0.164 ఉంది. ఇది ఒక సర్వర్ అనుకుంటే, ఇక్కడ మనం వేరే సర్వర్ కూడా తీసుకోవచ్చు. టార్గెట్ సర్వర్ వచ్చేసి 192.168.0. సమ్ అదర్ సర్వర్ నేమ్ ఏదో ఒకటి. ఇప్పుడు 164.5 ఉంది, లేదా 168 అనుకుందాం ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి టార్గెట్, ఇది వచ్చేసి సోర్స్, అంటే మెయిన్ సోర్స్ అంటే ఓకేనా. మనకి ఇక్కడ సోర్స్ సర్వర్కి దీనికి రెండింటి కామన్గా ఉండే పాయింట్ ఏంటి? మెయిన్ ఫస్ట్ది పింగ్ స్టేటస్ కంపల్సరీ కావాలి. పింగ్ స్టేటస్ చెక్, పింగ్ స్టేటస్ చెక్. ఇక్కడ కూడా అదే ఫస్ట్ పాయింట్, పింగ్ స్టేటస్ చెక్. తర్వాత చెక్ ఫైర్వాల్ డి ఎనేబుల్ ఆర్ డిజేబుల్. చెక్ ఫైర్వాల్ డి స్టేటస్, చెక్ ఫైర్వాల్ డి స్టేటస్. ఎనేబుల్లో ఉంటే కంపల్సరీగా డిజేబుల్ చేయాలి. ఇఫ్ ఎనేబుల్ దెన్ డిజేబుల్ ఇట్. ఎనేబుల్లో ఉంటే డిజేబుల్ చేయాలి. రెండు వైపులు అదే స్టెప్. సో రెండు వైపులు కామన్గా, అంటే ఆ సర్వర్లో ప్లస్ ఈ సర్వర్లో, రెండు సర్వర్స్లో మనం కామన్గా చెక్ చేయాల్సింది ఇది. తర్వాత టిఎన్ఎస్ పింగ్ అని చెప్పాను కదా, వీ నీడ్ టు చెక్ టిఎన్ఎస్ పింగ్ యాజ్ వెల్. టిఎన్ఎస్ పింగ్ చెక్ ఆన్ బోత్ సర్వర్స్. ఈ స్టెప్స్ అన్నీ కూడా బోత్ సర్వర్స్లో చేసేది. బోత్ సర్వర్స్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆల్ దిస్ చెకింగ్. తర్వాత నెక్స్ట్, అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ source database name. For example, my source database name
example source db name test db. Okay, this target db name, maybe we can call it as prod orcl. Yes, right, prod orcl. ఇక్కడ మనం example point of view we can take it as a prod orcl. Let me retype it. This is the target database name, prod orcl. Okay, so what should we do now? On this side we need to check fourth point ls nrctl status, listener status. Then fifth point tns ping prod orcl should come okay, result should come okay. ఇక్కడ మనకి రిజల్ట్ కంపల్సరీగా ఓకే రావాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. హియర్ ఆల్సో సేమ్, listener ls nrctl status, it should prod orcl service name should not come as blocked. మీకు బ్లాక్డ్ అనేది రాకూడదు, బట్ అన్నోన్ రావచ్చు. అన్నోన్ ఓకే, బట్ బ్లాక్డ్ అనేది నాట్ ఓకే, నాట్ ఓకే. ఓకే, ఇది కంపల్సరీగా ఉండాలి. లిజనర్ స్టేటస్ టిఎన్ఎస్ పింగ్. తర్వాత ఫిఫ్త్ పాయింట్ రెండిట్లో కంప్లీట్ చేసాం. ఇక్కడ ఫైనల్గా టిఎన్ఎస్ పింగ్నే మనం సర్వీస్ నేమ్ అంటాం. సర్వీస్ నేమ్ ఆర్ టిఎన్ఎస్ ఎంట్రీస్ షుడ్ హ్యావ్ ఇన్ బోత్ సైడ్స్. మనకి టిఎన్ఎస్ ఎంట్రీస్ బోత్ సైడ్స్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటువైపు టిఎన్ఎస్ నేమ్స్ డాట్ వరఫ్ ఫైల్లో మీకు టెస్ట్ డీబీ ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన కనెక్షన్ ఎంట్రీ మొత్తం ఉండాలి. అలాగే ప్రాడ్ ఓఆర్సిఎల్ ఎంట్రీ కూడా ఉండాలి. ఇటువైపు కూడా అంతే సేమ్. దీంట్లో బాక్సులు అవన్నీ నేను రాయట్లా, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు సింపుల్గా తీసుకొని చెప్తున్నా. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మోడిఫై చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టార్గెట్ డేటాబేస్లో టార్గెట్ సర్వర్లో we need to create directories. mkdir-p make directory u01 app oracle data. ఇది ఈ లొకేషన్ రియల్ టైంలో చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఇట్లా తీసుకుంటున్నా. యూజర్ ఆఫ్ oracle data prod orcl అని క్రియేట్ చేస్తున్నాను. సో డంప్ ఫైల్ డైరెక్టరీ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే ఎర్రర్ వస్తే మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం. ప్రస్తుతానికైతే మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్టరీ ఇది కంపల్సరీ కావాలి. ఇంకో డైరెక్టరీ నేమ్ వచ్చేసి డంప్ డైరెక్టరీ అని చెప్పాను కదా, అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మీకు mkdir-p యూజర్ oracle admin తర్వాత ఏ డంప్ అని ఉంటుంది. అడ్మిన్ తర్వాత డేటాబేస్ నేమ్ ఉండాలి. అడ్మిన్
db name and a dump. Prod orcl a dump, ఇది డంప్ ఫైల్ డైరెక్టరీ. ఈ రెండు క్రియేట్ చేసుకోవాలి. ఇది టెస్ట్ సర్వర్లో క్రియేట్ చేసిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఆర్మెన్ టార్గెట్ కనెక్ట్ కమాండ్. సో ఇక్కడ ఆర్మెన్ టార్గెట్ కనెక్ట్ కమాండ్ కంపల్సరీగా. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఎస్సిపి, ఎస్సిపి అంటే సెక్యూర్ కాపీ, ఎస్సిపి SCP used between two servers. SCP used between two servers. Okay na? CP used between CP used in SCP used in between two servers. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మనం ఫైల్స్ కాపీ చేసుకోవాలంటే SCP వాడాలి. ఆ తర్వాత CP వాడాలంటే సేమ్ సర్వర్లో వాడుకోవచ్చు, కాపీ పేస్ట్ లాగా. ఇది వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ కింద వస్తుంది ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి. ఇది వచ్చేసి సేమ్ సర్వర్లో కాపీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, పాస్వర్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి. పాస్వర్డ్ ఫైల్ కాపీ ఫ్రమ్ సోర్స్ డేటాబేస్ టు టార్గెట్ డేటాబేస్. సోర్స్ డేటాబేస్ నుంచి టార్గెట్ డేటాబేస్కి మనం కాపీ చేయాలి. ఆ తర్వాత పారామీటర్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. పారామీటర్ ఫైల్ క్రియేషన్. పారామీటర్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ డీబీ నేమ్ ఇచ్చుకోవాలి. తర్వాత పాస్వర్డ్ ఫైల్ పారామీటర్ కూడా, ఒకవేళ పాస్వర్డ్ ఫైల్ పారామీటర్ డీబీ నేమ్ వచ్చేసి మనం సోర్స్ టార్గెట్లో కాబట్టి prod orcl తీసుకోవాలి. సింపుల్గా ఇది ఇనిట్ ఫైల్లో సేవ్ చేసుకుంటాం మనం. we will create init ఫైల్. సో ఇనిట్ ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తాం, vi స్పేస్ ఇచ్చి ఇనిట్, తర్వాత prod డేటాబేస్ నేమ్ prod orcl.vara అని చెప్పేసి అక్కడ ఎడిటింగ్లో db_name ఈజ్ ఈక్వల్ టు prod orcl అని ఇచ్చి ఎస్కేప్ బటన్ కొట్టి 2 చుక్కలు వస్తే ఇక్కడ అప్పుడు wq ఇచ్చి సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ క్యాట్ చేసి చెక్ చేసుకోవాలి. క్యాట్ చేసి చెక్ చేస్తే ఈ ఫైల్ వస్తుంది. ఇంతవరకు కంపల్సరీ చేయాలి. ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఆర్మెన్ టార్గెట్ ఇసిస్ పాస్వర్డ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. బట్ మనం ప్రీవియస్లో పెట్టింది ఇదేం, మేబీ టెస్టింగ్ #123 @tnsping testdb మళ్ళీ ఆక్సిలరీ అంటే ప్రజెంట్ సోర్స్ సర్వర్ డేటాబేస్ నేమ్ ఆక్సిలరీ sys by testing #123 prod orcl. ఇది రన్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి రిజల్ట్ రావాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా స్టెప్స్ అన్ని చేసినట్టు. ఓకే, యూ కన్సిడర్ టోటల్ సమ్మరీ పాయింట్స్. Summary of database creation using active duplicate command. ఇక్కడ మీకు జనరల్గా స్టెప్స్ అన్నీ చూసుకోవాలంటే పింగ్ స్టేటస్, పింగ్ చెక్, పిఎన్ఎస్ పింగ్ చెక్, తర్వాత ఫైర్వాల్ డి స్టేటస్ చెక్. కంపల్సరీగా డిజేబుల్ ఉండాలి. ఇఫ్ ఎనేబుల్ మేక్ ఇట్ డిజేబుల్. తర్వాత 4th పాయింట్ లిజనర్ స్టేటస్ LSNR/CTL స్టేటస్. టార్గెట్ DB name మస్ట్ నాట్ బి బ్లాక్డ్ స్టేటస్. బ్లాక్డ్ స్టేటస్ రాకూడదు లిజనర్ స్టేటస్లో. 5th పాయింట్. తర్వాత కీప్ బోత్ సర్వీస్ నేమ్
on both sides. Keep both sides TNS TNS names dot vara service name. The sixth, verify TNS ping already completed. Okay, now copy password file and make or create P file with required DB name. Then finally fire the command, this command armain target connect. Okay, these are the steps. So now let us see how it will happen in real time like our server. So let me, so now, so this is the database testdb ESFNF February Fremont testdb database is there. Now dot space vara env dot space vara env testdb. Now you can check lsnr ctl status. ఇక్కడ మీకు 163 ఉంది ప్రీవియస్గా, ఈ రోజు వచ్చేసి 164 వచ్చింది ఐపీ అడ్రస్. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, we need to edit listener. vi listener ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఎక్కడ ఉండిద్దో పాత్ cd network admin లొకేషన్, cd network admin ఇక్కడ listener. ఇప్పుడు మీరు listener ఆల్రెడీ 163 ఉంది, మనం లోపల 164 ఎడిట్ చేస్తాం. ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు 164 escape shift save. Now we can reload the listener lsnr ctl reload. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అన్నోన్ వచ్చింది, నో ప్రాబ్లం. ఇంకా మీకు టిఎన్ఎస్ ఎంట్రీ చెక్ చేయమని చెప్పాను కదా, టిఎన్ఎస్ నేమ్ స్టార్ట్ ద్వారా. ఇక్కడ మీకు testdby ఓకే, స్టాండ్ బై డేటాబేస్ ఇది ఓకే. ఇక్కడ ఓఆర్సిఎల్ డేటాబేస్ రిలేటెడ్ ఉంది, ఓఆర్సిఎల్ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ మీకు testdb, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది testdb, దీంట్లో కూడా ఐపీ అడ్రస్ మనం మార్చుకోవాలి. వీ నీడ్ టు చేంజ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేనేం చేస్తానంటే, ఇది టిఎన్ఎస్ ఎంట్రీని ఎడిట్ చేస్తాను. విఐ టిఎన్ఎస్ నేమ్స్ డాట్ వరా, దీన్ని ఎడిట్ ఇన్సర్ట్ బటన్ కొట్టి ఈ testdb నేనేం చేంజ్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ 164 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇదే సర్వర్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి testdb ప్లేస్లో నేనేం చెప్పాను, ప్రాడ్ ఓఆర్సిఎల్ పెట్టాను. ఆల్రెడీ ఓఆర్సిఎల్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాడ్ ఓఆర్సిఎల్ చేద్దాం. ప్రాడ్ ఓఆర్సిఎల్ అంటే ప్రొడక్షన్ ఓఆర్సిఎల్ అని అర్థం. ఇక్కడ కూడా మనం సర్వీస్ నేమ్ అదే పెడదాం, ప్రాడ్ ఓఆర్సిఎల్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ సేవ్. ఇప్పుడు టిఎన్ఎస్ క్యాట్ చేయండి, క్యాట్ చేసి అది అప్డేట్ అనేది చూసుకోండి. టిఎన్ఎస్ పింగ్ ప్రాడ్ ఓఆర్సిఎల్ ఇలా ఓకే రావాలి. అదేవిధంగా టిఎన్ఎస్ పింగ్ testdb ఇది కూడా మీకు ఇట్లా ఓకే రావాలి. ఇంకా సేమ్ సర్వర్ కాబట్టి మనం పింగ్ అడ్రస్, ఈ పింగ్ అనేది చెక్ చేయొచ్చు, లేకపోతే ఏం కాదు, బట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏం కాదు. కనెక్టివిటీ కూడా ఓకే. ఆ తర్వాత ఫైర్వాల్ స్టేటస్ చెక్ చేయాలంటే సూడో రూట్ యూజర్ కనెక్ట్ అవ్వాలి. రూట్ యూజర్ కనెక్ట్ అవ్వాలంటే ఎస్యూ ఎంటర్ కొట్టి మళ్ళీ పాస్వర్డ్ సేమ్ రూట్ యూజర్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఫైర్వాల్ డి అని ఇస్తే ఇక్కడ మీకు
ఇన్యాక్టివ్ డెడ్ ఇలా వస్తే ఓకే. అట్లా రాకపోతే మీరు ఏం చేయాలంటే దాన్ని డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కమాండ్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్ డి, ఇది కొట్టిన తర్వాత సిస్టమ్ సిటిఎల్ డిజేబుల్ ఫైర్ వాల్ డి. ఓకే, ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి ఇక్కడ మీకు లెజనర్ ఎంట్రీలో కూడా మోడిఫై చేయాలి. ఎందుకంటే లెజనర్లో ఇప్పుడు మనం ఒక డేటాబేస్ యాడ్ చేసాం కదా, ఈ ఎస్ఐడి లిస్ట్ ఉంది కదా, ఇది మాత్రం రిపీట్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎస్ఐడి లిస్ట్లో దీనికి ఈ బ్రాకెట్కి చివరి బ్రాకెట్ ఎండింగ్, ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం మార్చుకోవచ్చు. సో దీన్ని నేనేం చేస్తున్నా, ఇంతవరకు కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఎంట్రీ యాడ్ చేయాలి కదా, దానికోసం ఇదంతా ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఎంట్రీ యాడ్ చేస్తాను. ఏం ఎంట్రీ, సేమ్ ఎస్ఐడి డిస్క్రిప్షన్, ఈ ప్లేస్లో టెస్ట్ డిబి ప్లేస్లో నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నా, ప్రాడ్ ఓఆర్సిఎల్ పెట్టుకున్నాం. పిఆర్ఓడి ప్రాడ్ ఓఆర్సిఎల్, ఇక్కడ కూడా మీకు ప్రాడ్ ఓఆర్సిఎల్ రావాలి. పిఆర్ఓడి ప్రాడ్ ఓఆర్సిఎల్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టి సేవ్ చేయాలి. క్యాట్ లిజనర్ డాట్ వర. ఇప్పుడు మీరు ఈ ఎస్ఐడి లిస్ట్ తర్వాత ఈ ఎస్ఐడి డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని డేటాబేస్లు, సపోజ్ ఈ సర్వర్లో 5 డేటాబేస్లు ఉన్నాయి అనుకోండి, ఇలాంటి 5 ఉంటాయి ఇక్కడ, టెస్ట్ డిబికి ఒకటి, ప్రాడ్ ఓఆర్సిఎల్కి ఒకటి, ఇంకో దానికి అట్లా. దీనికి ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్ క్లోజ్, ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్ క్లోజ్, అట్లా చిన్న చిన్న మోడిఫికేషన్స్ మిస్టేక్ లేకుండా చెక్ చేసుకొని మళ్ళీ లిజనర్ని రీలోడ్ చేయాలి. ఎల్ఎస్ఎన్ఆర్ సిటిఎల్ రీలోడ్. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ ఇక్కడ మీకు ఎప్పుడైనా చెప్పాను ఇంతకుముందు, బ్లాక్డ్ అనేది రాకూడదు. అన్నోన్ వచ్చినా ఓకే. ఇప్పుడు అన్నోన్ రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, సిడి డాట్ డాట్ ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇంకొక ఫోల్డర్ బ్యాక్ వెళ్తున్నా, ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ ముందుకు వస్తున్నా, డిబిఎస్. ఇక్కడ మనకి టెస్ట్ డిబికి సంబంధించిన ఇప్పుడు మనకి టెస్ట్ డిబికి సంబంధించిన పాస్వర్డ్ ఫైల్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, కాపీ చేస్తాం. అదే వేరే సర్వర్కి అయితే ఎస్సిపి, సేమ్ సర్వర్ అయితే కాపీ, ఇలాగా కాపీ చేసి సేమ్ పేరు మార్చుకోవాలి. ఇక్కడ టెస్ట్ డిబి ప్లేస్లో పిఆర్ఓడి ఓఆర్సిఎల్ అంతే. ఇంకోటి టెస్ట్ డిబిది ఇంకొకటి, ఈ పిఆర్ఓడి ప్రాడ్ ఓఆర్సిఎల్కి పీ ఫైల్ క్రియేట్ చేయాలి కదా, విఐ స్పేస్ ఇనిట్ ప్రాడ్ ఓఆర్సిఎల్ డాట్ వర అని చెప్పేసి ఇక్కడ మీరు ఒక సింగిల్ ఫైల్, మేబీ స్టార్ డాట్ ఇన్సర్ట్ బటన్ స్టార్ డాట్ డివి అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాడ్ ఓఆర్సిఎల్ అంతే. దీన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి, అది అప్డేట్ అయిందో లేదు చూసుకోవడానికి. ఓకే, డిబి నేమ్ ఒకటి యాడ్ చేసాం అంతే సింపుల్గా. ఇప్పుడు మీరు డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేయమని చెప్పాను కదా, ఎంకేడిఏఆర్ -p E01 యాప్ ఒరాకిల్ ఒరా డేటా, తర్వాత ప్రాడ్ ఓఆర్సిఎల్, ఇది అయిపోయింది. మళ్ళీ ఎంకేడిఆర్ -p E01 యాప్ ఒరాకిల్ అడ్మిన్ ప్రాడ్ ఓఆర్సిఎల్ ఏ డంప్, ఈ రెండు డైరెక్టరీస్ క్రియేట్ చేయమని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇంట్లో, సో ఈ రెండు డైరెక్టరీస్ కూడా క్రియేట్ అయిన తర్వాత మనం ఇంకా చేసేది ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. టిఎన్ఎస్ పింగ్స్ కూడా మనం చెక్ చేద్దాం. నౌ వీ కెన్ ఫైల్ ది కమాండ్ యాక్టివ్ డూప్లికేట్ కమాండ్.
సో ఇక్కడ కమాండ్ ఫ్రేమ్ చేసుకోవాలి మనం. ఫ్రేమ్ చేసే ముందు ఇంకొక స్టెప్ చెప్పాను కదా, ఇది చెకింగ్ చేయటం. ఆర్మెన్ టార్గెట్ సిస్ బై టెస్టింగ్ యాష్ 123 @TNS entry testdb. ఫస్ట్ ఇది చెక్ చేయాలి. పాస్వర్డ్ డినైడ్ అని వస్తుంది కదా, చెక్ చేసుకోవాలి. మేబీ టెస్ట్ 123 ఇచ్చామేమో, ఒకసారి చూద్దాం. టెస్ట్ యాష్ 123. సరే, ఇది రాకపోతే మనం ఏం చేద్దాం అంటే పాస్వర్డ్ మారుద్దాం. ఓకేనా. ./inv testdb SQL plus sysdba. ఇది నేను ట్రబుల్ షూట్ చేస్తే క్రియేట్ అవుద్ది. ఆల్టర్ యూజర్ sys ఐడెంటిఫైడ్ బై మనకు కావాల్సిన పాస్వర్డ్. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, ఏదైతే అది. ప్రజెంట్ స్టాండర్డ్ పాస్వర్డ్ తీసుకున్నాం. క్యాపిటల్ లెటర్ ఒకటి, స్మాల్ లెటర్స్ కొన్ని, ఒక స్పెషల్ క్యారెక్టర్. మారిపోయింది. ఇప్పుడు మారిన తర్వాత మేము మళ్ళీ సేమ్ ఆ టెస్ట్ తీసుకొని టెస్ట్ 123 ఇలా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మారింది. సో మారిన తర్వాత పాస్వర్డ్ ఫైల్ ఇప్పుడు చేంజ్ చేయాలి, ఎందుకంటే పాస్వర్డ్ ఫైల్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ సిపి కమాండ్ మళ్ళీ మనం రన్ చేయాలి. ఇప్పుడు మనం ఆర్మెన్ టార్గెట్ మళ్ళీ సిస్ తర్వాత టెస్టింగ్ యాష్ 123 @fraud orcl. ఇది నాట్ స్టార్టెడ్ అంటే వర్క్ అవుతుంది ప్రజెంట్. నాట్ స్టార్టెడ్ అంతే. ఇప్పుడు మీనింగ్ ఏంటి, మనం స్టార్ట్ చేయాలంటే ఈ ఎంట్రీ యాడ్ చేయాలి. విఐఈటీసీ ఆర్ ఆ ట్యాబ్లో ఈ ఫ్రాడ్ ఓఆర్సీఎల్ ఎంట్రీ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఇది లైన్ మొత్తం కాపీ చేస్తాను నేను. ఇక్కడ మళ్ళీ ఆ టెస్ట్ డీబీ అని ఉంది కదా, దీని ప్లేస్లో పిఆర్ఓడి ఫ్రాడ్ ఓఆర్సీఎల్ ఇస్తున్నా. ఎస్కేప్ సేవ్. ఇప్పుడు ./inv ఫ్రాడ్ ఓఆర్సీఎల్. ఇక్కడ మనం డేటాబేస్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్అప్ no mount p file is equal to init fraud orcl.vara. Startup no mount p file is equal to init fraud orcl.vara. Spelling mistake by the సో మీకు డేటాబేస్ నో మౌంట్లో స్టార్ట్ అవ్వాలి. మీ డేటా కార్డ్ క్రియేషన్ కానీ ఈ స్టెప్స్ దాకా కామనే. లాస్ట్లో యాక్టివ్ డూప్లికేట్ కమాండ్ ఒక్కటే మారేది. రెండింటికి ఒకటే కామన్ స్టెప్స్ చాలా వరకు కామన్గా ఉంటాయి. 90% కామన్. నేను చెప్పేదాని ప్రకారం అయితే 90% కామన్గా ఉంటాయి. ఒక 10% చేంజ్ ఉంటుంది స్టెప్స్కి. ఇప్పుడు మీరు మళ్ళీ కమాండ్ రన్ చేసి చూడాలి. ఇది ఇప్పుడు జస్ట్ నాట్ స్టార్టెడ్ అని రాదు, ఈసారి నాట్ మౌంటెడ్ అని వచ్చింది. ఇది నాట్ మౌంటెడ్ అంటే ఇప్పుడు కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జిట్ అయిపోయి నేను చెప్పిన కమాండ్ ఆర్మెన్ టార్గెట్ కనెక్ట్ సిస్ టెస్టింగ్ యాష్ 123 @testing testdb auxiliary sys testing యాష్ 123 fraud orcl. ఈ కమాండ్ కంపల్సరీగా టైప్ చేయాలి, రెండింటికి అంతే. డూప్లికేట్ టార్గెట్ అయినా దీనికైనా రెండింటికి కామన్ కమాండ్. ఇప్పుడు మీకు మారేది ఈ రన్ బ్లాక్ కమాండ్ ఉంది కదా, రన్ బ్లాక్ ఇన్స్టాల్ బ్రాకెట్ ఓపెన్. ఇది ఏదైతే ఉందో ఇది మారుతుంది చూడండి, డూప్లికేట్ టార్గెట్ డేటాబేస్ టు
prod ORCL from active database SP ఫైల్ క్రియేషన్లో పారామీటర్ వాల్యూస్ కన్వర్ట్ టు టెస్ట్ డీబీ నుంచి prod ORCL కన్వర్ట్ చేయాలి. కంట్రోల్ ఫైల్ లొకేషన్ కూడా ఫారెన్ డేటా prod ORCL control 01 control 02 ఆ తర్వాత డీబీ ఫైల్ నేమ్ కన్వర్ట్ ఫారెన్ డేటా టెస్ట్ డీబీ నుంచి prod ORCLకి కన్వర్ట్ చేయాలి. ఆ తర్వాత ఫారెన్ డేటా టెస్ట్ డీబీ అంటే లాగ్ ఫైల్స్ కూడా అంతే. ఫైనల్గా అడ్మిన్ లొకేషన్ ఏ డంప్ ఇప్పుడు ఎంటర్ చేయాలి. మనకి ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఆగిపోయింది, ఎక్కడో చోట చూపించింది లాస్ట్ అయినా సమ్ మిస్టేక్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయలేకపోతున్నాను. ఇట్ విల్ షో సమ్ ఎర్రర్ మెసేజ్. ఇఫ్ there is no error, then our process is perfectly fine. So this is how to create a database extra, or else how to create a database using active duplicate. This method also called as Arman cloning. Arman cloning, recovery manager cloning of the database. Clone means to create the same exact copy, that is called clone. సేమ్ మనలాగే ఉండే వాళ్ళని ఇంకొకరిని తయారు చేస్తే అది క్లోన్ అంటాం. This is called cloning process using recovery manager. Active duplicate method is also known as Arman cloning. How to create a database using Arman cloning? That the same question will be asked as how to create a database using active duplicate. So what is another name for active duplicate command? Then this is also known as Arman cloning method. The process of creating the database from the active database with the help of using Arman target connect auxiliary Arman target connector. So this method is to create duplicate target database to database name from active database. That is the simple command. So these are the steps we need to follow to create a database from the existing database. సరే ఈలోపు మనం ఇక్కడ చూద్దాం. ps what happens, రెస్పాన్స్ లోగా ఉంది. ps-f pygrid pmon ఓకే prod ORCL కూడా రన్నింగ్ అవుతుంది. ఇక్కడ మీకు ఫినిష్డ్ రావాలి. ఆర్మన్ బ్యాకప్ డూప్లికేట్ కంప్లీట్గా ఫినిష్డ్ అని వస్తే కంప్లీట్ అయిపోయినట్టు. సో మీకు ఆర్మన్ క్లోనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బై డిఫాల్ట్గా ఎస్పీ ఫైల్ క్రియేట్ అయిపోయింది. పీ ఫైల్ అలాగే ఉండిద్ది, ఎస్పీ ఫైల్ మాత్రం కొత్తగా క్రియేట్ అవుతుంది. Using SP file, you can able to create P file normally with the help of the command create P file from SP file. That's it. Restore process start అయింది. రీస్టోరింగ్ అంటే ఫైల్స్ మొత్తం కాపీ చేసుకొని రీస్టోర్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ ఫైల్ కంప్లీట్ అయిన తర్వాత డేటాబేస్ మౌంట్ అయిపోయింది. డేటాబేస్ మౌంట్ అయిన తర్వాత ఇంకా రీస్టోర్ ఫైల్ కాపీ కంప్లీట్ రికవర్ అవుతూ ఉంటుంది. It will take some time. Okay. సో క్లోనింగ్ కంప్లీట్ అవ్వకొచ్చింది.
ఓకే. ఓకే. ఇట్స్ ఓకే. ఫినిష్ రీస్టోర్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మనకి. రికవర్ చేస్తుంది. రికవర్ కూడా కంప్లీట్ అయితే ఇట్స్ క్లోజ్. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు షట్ డౌన్ అయిందే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. ఇది ప్రీవియస్గా కూడా మనకు వచ్చింది ఈ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం ప్రీవియస్గా కూడా మనకు వచ్చింది. అంటే ఇది కూడా మనం యాడ్ చేసాం అప్పుడు. అంటే ఒకే సర్వర్లో చేస్తే ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి, బట్ నో ప్రాబ్లం. ఈసారి ఏం చేస్తామంటే అది కూడా యాడ్ చేస్తాం. డిబి ఫైల్ నేమ్ కన్వర్ట్ పారామీటర్లో ఓఆర్సిఎల్ వచ్చినా కూడా నువ్వు కంపల్సరీగా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ లొకేషన్స్ మళ్ళీ ఇస్తాం దానికి. ఇప్పుడు ఏం చేస్తాం, ఎగ్జిట్ అయిపోయి డేటాబేస్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. లేదు. ఇప్పుడు పారామీటర్ ఎక్స్పోర్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ప్రాడ్ వార్సెలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ స్కేల్ ప్లస్ సిఎస్ఎస్డి చేసి స్టార్ట్అప్ నో మౌంట్ చేస్తాను. స్టార్ట్అప్ నో మౌంట్ ఆల్రెడీ పీ ఫైల్ ఇచ్చాం కాబట్టి స్టార్ట్అప్ నో మౌంట్ బై డిఫాల్ట్గా పీ ఫైల్ నుంచే తీసుకుంటుంది. లేదు ఎస్పీ ఫైల్ నుంచి తీసుకుంటే మళ్ళీ మనం పీ ఫైల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎస్పీ ఫైల్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు షట్ డౌన్ చేద్దాం నేను. మనం పీ ఫైల్ నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. ప్రొసీజర్ స్టెప్స్ అయితే కామన్ అండి. జస్ట్ ఓన్లీ ఒక కమాండ్ ఒకటి చేంజ్ చేస్తున్నాను అంతే. సో యూనిట్ ప్రాడ్ వార్షెల్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ఆర్మెన్ టార్గెట్ కనెక్ట్ కమాండ్ ఉంది కదా, ఇది సేమ్ మళ్ళీ రన్ చేసేసి ఇది సక్సెస్ అవ్వాలి కంపల్సరీగా. రన్ బ్లాక్ మెసల్ బ్రాకెట్ ఓపెన్. ఈ కమాండ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని నేను మళ్ళీ రీక్రియేట్ చేసి ఈ రన్ బ్లాక్లో పేస్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఏం చెప్పాము, ఈ ఓఆర్సెల్ వచ్చినా కూడా దాన్ని కూడా మనం ప్రాడ్ ఓఆర్సెల్లోకి మార్దామని చెప్తున్నాం. అంటే టెస్ట్ డీబీతో ఉన్న ఓఆర్సెల్తో ఉన్నా కూడా ఆ రిక్వైర్మెంట్ ప్రాడ్ ఓఆర్సెల్. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నా. ఈసారి మనకి ఎర్రర్ 99% రాదు. ఓకేనా. ఈసారి ఏం చెప్తుంది, ఆల్రెడీ ఎస్పీ ఫైల్ ఒకటి ఉంది బాబు అని చెప్తుంది. సో మన ఎస్పీ ఫైల్ తీసేద్దాం. ఇక్కడ ఆర్ఎంఆర్ఎఫ్ ఎస్పీ ఫైల్ ప్రాడ్ ఓఆర్సెల్ రిమూవ్ చేసేసాం. ఓకే.
సో డేటాబేస్ మళ్ళీ షట్ డౌన్ చేస్తున్నా. మీకైతే ఎర్రర్ రాకపోవచ్చు 90%. ఒకవేళ వచ్చినా కూడా హౌ టు ప్రొసీడ్ అనేది చెప్తున్నా ఇక్కడ. ఒకవేళ మనకి ఎర్రర్ వచ్చింది, సో దెన్ హౌ యు ఆర్ గోయింగ్ టు రెక్టిఫై. మనకు అక్కడ ఎర్రర్ని బట్టి ఏదైతే ఎర్రర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తుంది, మనకి ఎర్రర్ లిస్ట్లో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఈ ఓఆర్సిఎల్ నుంచి మనం క్రియేట్ అవ్వకపోవటం అని చూపిస్తుంది. అంటే ఓఆర్సిఎల్ నుంచి కన్వర్ట్ అవ్వట్లా. అందుకని మనం ఈసారి ఏం చేస్తాం అంటే కన్వర్ట్ పారామీటర్లో ఓఆర్సిఎల్ కూడా యాడ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు స్టార్ట్అప్ నో మౌంట్ ఎప్పుడు P5తోనే స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇనిట్ ప్రాడ్ ఓఆర్సిఎల్ డాట్ వరా, ఇనిట్ ప్రాడ్ ఓఆర్సిఎల్ డాట్ వరా. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి సేమ్ మళ్ళీ రిపీట్ కమాండ్, ఆర్మెన్ టార్గెట్ కమాండ్ ఉంది, అది రిపీట్ చేసేసి రన్ బ్లాక్. ఇక్కడ నేను ఈసారి మాడిఫై చేసిన దాన్ని తీసుకొస్తా. అంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఈసారి ఓఆర్సిఎల్ క్యాపిటల్ ఓఆర్సిఎల్ పెట్టాం. ఇందాక కూడా ఓఆర్సిఎల్ పెట్టాం, బట్ ఎస్పీ ఫైల్ ఆల్రెడీ రిమూవ్ చేయకుండా స్టార్ట్ చేసేసరికి ఎస్పీ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చి ఎర్రర్ వచ్చింది మనకి. ఇప్పుడు ఎస్పీ ఫైల్ లేదు కాబట్టి ఇది కొత్త ఎస్పీ ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. ఈసారి ఏం చెప్తుంది, ఓ ప్రాడ్ ఓఆర్సిఎల్. అసలు ప్రాడ్ ఓఆర్సిఎల్ ఎప్పుడు పెట్టాం మనం, ఒకవేళ ఎడిటింగ్లో ఏదైనా పోయిందా. ఇనిట్ ప్రాడ్, ఇక్కడ సింపుల్గానే ఉంది కదా, ప్రాడ్ ఓఆర్సిఎల్ ఇది కరెక్ట్గానే ఉంది. తర్వాత ఇంకెక్కడన్నా మిస్టేక్ పడిందా, క్యాట్ ఈటీసీ వరా ట్యాబ్ చూద్దాం. ప్రాడ్ ఓఆర్సిఎల్ ఇది కరెక్ట్గానే ఉంది. కమాండ్లో ఏమన్నా తప్పించామా, ప్రాడ్ ఓఆర్సిఎల్ కరెక్టే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ప్రాడ్ ఓఆర్సిఎల్ ఇది ఎందుకు వచ్చిందో మరి మిస్టేక్. SQL plus SysDB. అంటే డీబీ నేమ్స్ ప్రాపర్గా తీసుకోకపోయినా కూడా అది ఇలాగే వస్తుంది ఎర్రర్. అంటే మనం ఇచ్చిన ప్రాడ్ ఓఆర్సిఎల్ అయితే అది ప్రాడ్ ఓఆర్సిఎల్ తీసుకోండి, అట్లా సంథింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మనకి రాదు. స్టార్ట్అప్ నో మౌంట్ P5 ఈజ్ ఈక్వల్ టు ఇనిట్ ప్రాడ్ ఓఆర్సిఎల్ డాట్ వరా. ఇంకా అంతే కదా, ఇంతకుమించి ఏమి ఇచ్చాము, ఎగ్జిట్ టార్గెట్ ప్రాడ్ ఓఆర్సిఎల్ టెస్ట్డిబి ప్రాడ్ ఓఆర్సిఎల్ ఇది కరెక్టే. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. సరే చూద్దాం, ఫైనల్గా ఇది చూద్దాం. అలా అవ్వకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. మీకు కూడా ఇలాగే వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ నాకు చెప్పండి. ఈసారి ఏం చెప్తుంది, ఇది రాకూడదు కదా యాక్చువల్గా. సరే
ఈసారి ఒకసారి ఫైనల్గా చూద్దాం, వస్తే వచ్చింది, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది పర్ఫెక్ట్గానే ఉంది, నో ప్రాబ్లం. వై ఈ పారామీటర్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. Startup promote bfile is equal to init prod orcl dot ora exit same command repeat ఇంకా రన్ బ్లాక్. ఇక్కడ ఫైనల్గా సింపుల్ కమెంట్ రన్ చేద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఓకే, దెన్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇది కనుక పర్ఫెక్ట్గా వస్తే ఈ కమాండ్ ఏమి ఇచ్చామనేది నోట్ ప్యాడ్లో మీకు కాపీ పేస్ట్ చేస్తాను. దెన్ యూ కెన్ మేక్ యూటిలైజ్ ఇట్. మేబీ ఈసారి కరెక్ట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు యూటిలైజ్ చేసిన కమాండ్ వచ్చేసి ఇది డూప్లికేట్ టార్గెట్ డేటాబేస్. అంటే ఒక్కొక్కసారి సింపుల్గా రన్ చేసినా వచ్చింది, బట్ ఇష్యూస్ ఎర్రర్స్ రాకుండా అంటే ఇట్లా చేసాము. ఇవే స్టెప్స్ మీకు కూడా రావాలని లేదు. యూ కెన్ సీ డిఫరెంట్. ఇది ఓకే, రీస్టోర్ కంప్లీట్ అయిపోతే డేటాబేస్ క్రియేట్ అయినట్టు. దెన్ వీ విల్ క్లోజ్ ది క్లాస్. ఈరోజు అయితే రికార్డ్ చేశాను. దెన్ ఐ విల్ అప్లోడ్ ద రికార్డింగ్ ఫర్ యూ. యూ కెన్ మేక్ యూటిలైజ్ ఇట్ అండ్ ట్రై టు ప్రాక్టీస్. ఆ టీఎన్ఎస్ ఎంట్రీస్ కూడా ఎట్లా చేయాలి ఏంటనేది కాపీ పేస్ట్ చేస్తాను మీకు. ఇది డేటాబేస్ కాపీ పేస్ట్ అదే బ్యాకప్ రీస్టోర్ కంటే కూడా ఈజీగా ఉంటుంది ఇది డూప్లికేట్ కమాండ్ అనేది. ఆల్మోస్ట్ డన్. మేబీ రియల్ టైంలో ఇన్ని ఎర్రర్స్ రావు, ఎందుకంటే 2 సర్వర్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు నేనేంటి ఒకే సర్వర్లో ఎట్లా చేయాలో చూపిస్తున్నా మీకు. 2 సర్వర్స్ అయితే నాకు కూడా ఇన్ని స్టెప్స్ మిస్టేక్ రావు, ఎందుకంటే ఇక్కడ ఫైల్స్ అక్కడ ఫైల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వెంటనే డేటాబేస్ మొత్తం కాపీ అయిపోయింది. ఇక్కడ ఏంటి అదే డేటాబేస్లో క్రియేట్ అవ్వటం వల్ల ఏంటంటే అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది టెస్టింగ్ డీబీయా లేకపోతే అదే. సో ఇట్ విల్ కన్ఫ్యూజ్ బిట్వీన్ 2 డేటాబేసెస్. ఇదంతా కూడా టీఎన్ఎస్ నేమ్స్ యూజ్ చేసుకొని నెట్వర్క్ బ్యాకప్ చేస్తూ ఉంటుంది అంతా. యూజింగ్ నెట్వర్క్ బ్యాకప్ సర్వీస్ అని ఇచ్చాడు. డేటాబేస్ మౌంట్ అయిపోయింది. ఇది మొత్తం కూడా నేను కాపీ ఫైల్ చేస్తాను మీకు. ఇది దీంట్లో ఈ విండో 2లో మనం స్టోర్ చేయలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఈ ఫస్ట్ విండో మాత్రం మీకు కాపీ చేసి ఇస్తాను. సో దాంతోపాటు టీఎన్ఎస్లో ఏమున్నాయి, లిజనర్లో ఏముంది అవన్నీ కూడా క్యాట్ చేసి మీకు ఇస్తాను.
రన్ అవుతుంది. డేటాబేస్ క్రియేషన్ ఆల్మోస్ట్ we're at the last 5% stage. కంప్లీట్ అవుతుంది. I think we are at the edge. Restoring data file 1. Now next 2. మీరు చేసేటప్పుడు కూడా ఇంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే నేను ఒకే దాంట్లో చేస్తున్నాను కాబట్టి. డేటా గడ్ కాన్సెప్ట్ దీనికి ఒక 10% తేడా, మిగతాదంతా కూడా సేమ్ స్టెప్స్, ఎవ్రీథింగ్ ఫాలోడ్ షుడ్ బి సేమ్. Restore complete. File number 3 complete. ఆల్మోస్ట్ డన్. లాస్ట్ 2 minutes మేబీ. ఇంకా 2 minutesలో క్లాస్ క్లోజ్ చేద్దాం. స్టోర్లో ఉన్న డేటాబేస్ ఆన్లో ఉంటుంది నాకు తెలిసి. టూ డేటాబేస్ రన్నింగ్లో ఉన్నాయి. దీని సైజుని బట్టి డిపెండ్ అవుద్ది టైం అనేది. రియల్ టైంలో గంటలు గంటలు పట్టవచ్చు. అందుకని ఏం చేస్తాం అంటే మనం బ్యాక్గ్రౌండ్లో రన్ చేసి కమాండ్ని మధ్య మధ్యలో మానిటర్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇదేంటి బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ కాదు, ఇది జస్ట్ సింపుల్ డేటాబేస్ కాబట్టి ఒక 10 నిమిషాలు కానీ అరగంట కానీ మనం వెయిట్ చేసి కంప్లీట్ అయ్యేంత వరకు క్లోజ్ చేస్తాం. బట్ రియల్ టైంలో అట్లా కాదు, దీన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటట్టు చేయాలి. దాన్ని నో హప్ అంటాం, నో హ్యాంగప్ మోడ్. నో హప్ కమాండ్ అంటాం దాన్ని, నో హ్యాంగప్ మోడ్. So almost restore completed. So why it is coming again and again? So that means latest changes ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా అది కూడా తీసుకుంటుంది. ఓకేనా. స్టార్టింగ్ మీడియా రికవరీ. యా ఫినిష్ రికవర్. సో అటకేలో కంప్లీట్ అయిపోయింది. మనం 2 minutes అనుకున్నది 5 minutes పట్టింది. మోస్ట్ డన్. రికవరీ మేనేజర్ కంప్లీటెడ్ అలాగని, లేకపోతే ఫినిష్డ్ అని పడి మళ్ళీ ఆర్మెన్లోకి వచ్చేస్తాం, అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. మళ్ళీ డేటాబేస్ స్టార్ట్ అయిందంటే షట్ డౌన్ చేసి స్టార్ట్అప్ చేసినట్టు ఉంది అది ప్రాసెస్ అంతా. ఇదంతా కూడా రికవరీ మేనేజర్ వర్క్ చేస్తూ ఉంది దీని మీద. ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద రికవరీ మేనేజర్. సో నో నీడ్ టు ఇంటర్వెన్షన్ మాన్యువల్లీ, జస్ట్ వీ నీడ్ టు అబ్జర్వ్ the log file. Once it is successfully completed, we need to validate the database and hand over to the application team. That is simple.
ఓకే, ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓపెన్ రీసెట్ లాగ్స్. Okay, fine. So anyhow, you have successfully completed the database creation with help of active duplicate command. This is also known as Arman cloning method. How to create a database using Arman cloning అన్న లేదా యాక్టివ్ డూప్లికేట్ యూజ్ చేసి డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేస్తామన్న సేమ్ ప్రాసెస్. The way of asking the question is different. How to create database using Arman cloning is equal to how to create a database using active duplicate command. Both are same. No need to worry about the naming convention, but the process and every step is same. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ప్రాడ్ వార్ సెల్ రీడ్ రైట్ మోడ్లో ఉంటే మన వర్క్ అయిపోయినట్టు, కంప్లీటెడ్. సో ఇక్కడ మీకు ఫినిష్డ్ డూప్లికేట్ ఇది కంప్లీట్గా రావాలి. ఫినిష్డ్ డూప్లికేట్ డివి ఫినిష్డ్ డూప్లికేట్ అని వస్తే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని సేవ్ చేద్దాం. సెలెక్ట్ open underscore mode comma database underscore role from VDARA database. రైట్ రైట్ ఉంది ప్రైమరీ. కావాలంటే మీరు డేటాబేస్ నేమ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ VDARA database. ప్రాడ్ వార్ సెల్. సో ఫైనల్గా ఫినిష్డ్ డూప్లికేట్ కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ క్రియేట్ how to create Arman cloning. Arman cloning window 1. ఇది జస్ట్ స్టేటస్ చెక్ కాబట్టి విండో 2 పెడుతున్నా అంతే, సింపుల్గా. ఏం లేదు, జస్ట్ సింపుల్గా చెకింగ్ ఓన్లీ. ఓకే, ఫైన్.